గండిమైసమ్మ చౌరస్తాలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత జెండాను ఆవిష్కరించిన అనంతరం కవిత మాట్లాడుతూ నిన్నటి నుంచి తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ జెండాను ఆవిష్కరించే కార్యక్రమం జరుగుతుందన్నారు. మే 20 నుంచి జూన్ 20 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. జీహెచ్ఎంసీలో మొట్టమొదటిసారిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జెండా ఆవిష్కరణ చేశామని తెలిపారు. మా కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే మొదటి ఎమ్మెల్యే సీటు కుత్బుల్లాపూర్లోనే గెలిచేలా ఉన్నామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. మే 20వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇవాళ మరి జిహెచ్ఎంసీలో మొట్టమొదటిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి స్థానిక నాయకత్వం మనోజ గౌడ్ గారు, మారయ్య గారు, రామరెడ్డి గారు, శాంత గారు, భవానీ గారు, ఇంకా అనేక మంది స్థానిక నాయకులు, వీరేందర్, సీతారాం, వీళ్ళందరి నాయకత్వంలో ఇక్కడ జెండా ఎగిరేయడం జరిగింది. చాలా సంతోషిస్తూ ఉన్నాం. మొట్టమొదటి జెండా జిహెచ్ఎంసీలో కుత్బుల్లాపూర్ ఎగిరిందంటే రానున్న రోజుల్లో కూడా మొట్టమొదటి ఎమ్మెల్యే స్థానం మేము కుత్బుల్లాపూరే కైవసం చేసుకుంటామనే విశ్వాసం మాకు చాలా బలంగా కలుగుతూ ఉంది. మరి మా జెండా గడ్డకు కూతవేటు దూరంలో తెలంగాణ అమరవీరుల స్తూపం ఉన్నది. ఆ అమరవీరుల స్తూపం కట్టి 20 ఏళ్ళైనా ఇనాగ్రేషన్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ సీట్లో తెలంగాణ పార్టీ వాళ్ళని గెలిపించినా కూడా మరి ఆ స్తూపం ఓపెన్ కాకుండా ఉన్నది. మేము ఇవాళ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. జూన్ 2వ తారీఖు లోపల అమరవీరుల స్తూపం మీరు ఇనాగ్రేషన్ చేయండి, లేదంటే తెలంగాణ రక్షణ సేన నుండి మేమే ఆ స్తూపానికి రంగులేసి జూన్ 2వ తారీఖు నాడు మేమే ఇనాగ్రేషన్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.